హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ ఇయర్ మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా పొద్దున్న లేచిన తర్వాత హెడ్ బాత్ చేసుకుని అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. సో బయట కూడాను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బయట అయితే ముందే క్లీన్ చేసేసాను. సో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. దోరబంధంకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని. సో ఏదో అంటే ఇక్కడ పిండి మిల్లులోని పిండి ఆడిచ్చానండి. కాకపోతే అది మరీ సాఫ్ట్గా ఉందన్నమాట. సో ముగ్గు వేయడానికి కూడా అవ్వట్లేదు. అందుకని చెప్పి అచ్చులైతే వాడాను. ఇవి పాదాలు ఉంటాయి కదా, పాదాలతో అయితే వేసుకున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రసాదాలను ఎలా చేసుకున్నాను, ఎలా ఈరోజు పూజని కంప్లీట్ చేశాను, ఈరోజు అంతటినీ కూడా బ్లాగ్ని అయితే షూట్ చేశాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లోని డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి. ఇంకా నేను ఇంటి దగ్గరే ఉంటూ బిజినెస్ అయితే చేస్తూ ఉంటాను. దాన్ని కూడా బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే 3వ శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు నేనైతే అమ్మవారికి ఎంచక్క పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ 2 వీక్స్ కూడాను నార్మల్గా పూజ చేసుకున్నాము. ఈరోజు వ్రతం చేసుకుంటాం కదా. సో నేను వ్రతం స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశానంటే కోవిడ్లో అనమాట. సో కోవిడ్లోని అదంతా స్టోరీ అంతా చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే ఇంకా బయట అయితే క్లీన్ చేసి ఇంకా వంట కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదన్నమాట. స్నానం చేసిన తర్వాత కదా వంట చేస్తాము. సో ఫస్ట్ అయితే స్నానం అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడైతే వంట చేయాలి. సో ఏమేమి వెరైటీస్ చేస్తాను, నేను ఎలా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అనేది వీడియోలో ఫుల్గా చూసేయండి. సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇది నేను చేసుకునే అంత నాకు కలిగినంతలో నేను చేసుకుంటున్నాను అనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నిన్ననే నేనైతే షాపింగ్ అంతా చేస్తానమాట. వ్రతంకి కావాల్సినవి, ఇంకా తాంబూలాలకి కావాల్సినవి, బ్లౌజ్ పీసులు, ఆకు చెక్కలు, ఇంకా దేవుడికి పెట్టే పళ్ళు అవన్నీ కూడాను, ఇంకా ప్రసాదాలకి కావాల్సిన ఐటమ్స్ కూడాను ఇంతకు ముందే తీసేసుకున్నాను. నేను డీమార్ట్కి వెళ్ళాను కదా. సో అప్పుడనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసేసుకున్నాను నేను. సో ఇప్పుడు ప్రసాదం చేయడం స్టార్ట్ చేద్దాం. వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంటి ఆన్వాయితీ ఏం కాదండి. ఇది మా మమ్మీ అయితే మా చిన్నప్పటి నుంచి చేస్తుంది ఇంటి దగ్గర. సో అది చూసి నేను కోవిడ్లోని చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసాను కాదు, నాకు ఎందుకో అప్పుడు చేయాలనిపించింది. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అయితే నా దగ్గర అస్సలు డబ్బులు అనేవి లేవన్నమాట. అంటే వరలక్ష్మి వ్రతం చేస్తే మాత్రం ఒక శారీ అనేది కొత్త చీర పెట్టాలని అయితే నాకు తెలుసు, మా మమ్మీ చెప్పింది. సో అయితే ఆ శారీ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవన్నమాట. సో అప్పుడు ఏం చేశానంటే నేను మీషోలోనే ఒక 300 రూపీస్ శారీ తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే కోవిడ్లో నేను స్టార్ట్ చేయడం వల్ల కోవిడ్ వల్ల బయటకు వెళ్ళి కొనడం అయ్యేది కాదు. ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ అంటే అప్పుడు ఏం తెలియదులేండి నాకు. 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు బిజినెస్ లేదు, ఏమీ లేదు. నేవీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో అప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, ఆ శారీనే దేవుడికి పెట్టాను అనమాట. అప్పుడు కూడా ఒక 3 రకాలు వంటలు చేసి 3 రకాల పళ్ళు పెట్టాను అనమాట. అదేంటి మాకు క్వార్టర్స్లోని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, సేల్ చేస్తూ ఉంటారు. సో అలాగా ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా సింపుల్గా నాకు వచ్చినట్టు, కథ ఏమీ చదవలేదు, నార్మల్గా దేవుడికి ఎలా దండం పెట్టుకుంటామో ఒక ఫోటో సపరేట్గా పెట్టుకొని అయితే చేసుకున్నాను అనమాట. ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం చేయడం 6th ఇయర్ అనమాట. సో ఫస్ట్ 4 ఇయర్స్ కూడాను నేను వ్రతం చదవకుండా ఏమి చేయకుండా జస్ట్ అంటే ప్రసాదాలు చేసుకొని వాయినాలు ఇవ్వడం కూడాను నేను 3rd ఇయర్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే 2nd ఇయర్లోనే ఇద్దాం అనుకున్నాను. కాకపోతే 2nd ఇయర్లో ఎందుకులే, 3rd ఇయర్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ నుంచి నేను వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. వాయినాలు 4th ఇయర్లో కూడాను నేను 3 మెంబర్స్కే ఇచ్చాను. 5th ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ మాత్రం నేను 5 మెంబర్స్కి అయితే వాయినాలు ఇస్తున్నాను అనమాట. సో ఇంకా ప్రసాదాలు కూడాను లాస్ట్ ఇయర్ నుంచి 5 మెంబర్స్కి వాయినాలు ఇస్తాను కదా. సో ప్రసాదాలు కూడాను 5 రకాల ప్రసాదాలు ఏవైతే చేస్తానో కొంచెం ఎక్కువగా చేసినవి ప్రసాదాలు ఇస్తూ ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అప్పుడు చేశాను కదా చీర అమ్మవారికి పెట్టడం అయితే మాత్రం నేను కంటిన్యూ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా చీర పెడుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటి అంటే కలసం అయితే పెట్టలేదన్నమాట ఇప్పటి వరకు కూడాను. నేను ఎప్పుడైతే నా సొంత ఇంటికి వెళ్తానో, అంటే నేను సొంతంగా ఒక ఇంటికి వెళ్తానో అప్పుడు పెడదామని అయితే నేను అనుకున్నాను.
ఒక స్పేషియస్గా అంటే ఒక సపరేట్గా దేవుడి మందిరం లాగా పెట్టుకొని దేవుడికి అలంకరణ చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఉంటుంది ఎలాగో రెంటెడ్ హౌసే కాబట్టి ఇక్కడ పెద్దగా అంత గ్రాండ్గా చేసుకోవాలి అనే నాకు లేదనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నాను అనమాట ఈ ఇయర్ కూడా. కాకపోతే ఈ ఇయర్ మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా జరిగినట్టు కూడా నాకు అనిపించింది అనమాట ఇంతకు ముందు ఇయర్స్ మీద. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే ఇంట్లోని చాలా కంజెస్టెడ్ అనమాట. బెడ్ పక్కనే అమ్మవారిని పెట్టుకొని నడుచుకున్న దారిలోనే అమ్మవారిని పెట్టేదాన్ని. సో ఇప్పుడు అలా కాకుండా సపరేట్గా ఒక ప్లేస్లోనైతే అమ్మవారిని పెట్టుకున్నాను కదా. సో ఒక పీట పెట్టి సో అలాగైతే చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఈ ఇయర్ వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఈ ఇయర్లో ఏ రెసిపీస్ చేశానో లాస్ట్ ఇయర్ కూడా అదే రెసిపీస్ అయితే చేశానండి. ప్రతి ఇయర్ కూడా ఇవే రెసిపీస్ చేస్తానన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రెసిపీస్ ఇవన్నమాట. పరమాన్నం, పెసరపప్పు వేసిన పరమాన్నం చేస్తాను, పులిహోర చేస్తాను, చింతపండుతో మాత్రమే చేస్తాను అమ్మవారికి అయితే. అండ్ నెక్స్ట్ పూర్ణం బూరెలు చేస్తాను, కాబోలి కొమ్ము శనగలు ఉంటాయి కదా, సో కొమ్ము శనగలు ఫ్రై చేస్తాను, గారెలు వేస్తాను అనమాట. సో ఈ 5 రకాలు మాత్రం కంపల్సరీ అనమాట. ఒకవేళ వినాయక చవితికి కనుక ఉన్నట్టయితే మాత్రం వినాయక చవితికి కూడా సేమ్ ఇవే 5 రకాల వంటలు పెడుతూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం వినాయక చవితి మా ఇంట్లో చేసుకునేదాన్ని కాదు, ఇప్పుడు చూడాలి ఇక్కడ ఉన్నాను కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనమాట ప్రతి ఇయర్ కూడాను. సో ఫస్ట్ ఇయర్ నేను శారీ పెట్టాను కదా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పుడు, అప్పటి నుంచి కూడాను తక్కువ రేటు ఇప్పటికీ కూడా అంటే బడ్జెట్లోనే తీస్తూ పెడుతూ ఉంటాను అనమాట అమ్మవారికి చీరలు. సో ఫస్ట్ ఇయర్ తీసిన చీర మాత్రం నేను ఎప్పటికీ కూడాను నా దగ్గరే ఉంది, తర్వాత తీసిన కూడా నా దగ్గరే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ ఇయర్ తీసుకున్న చీర మాత్రం నేను ఇప్పటికీ కూడా కట్టుకోలేదండి అది. కాకపోతే అది దాచుకొని ఉంచుకున్నాను అనమాట, మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను నేను ఇంక ఇక్కడికి వచ్చేసానని చెప్పి. సో ఇంకోటి ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం నేను లాస్ట్ అంటే ఒక 2 ఇయర్స్ ముందు చేసుకున్నాను మా ఇంటి దగ్గర, అంటే వైజాగ్లోని. సో అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ ఈ శ్రావణ మాసం అంతా కూడాను నాకు అందుకే ఎక్కువగా ఇష్టం అనమాట. ప్రతి శుక్రవారం కూడాను నేను ఏదో ఒక పరమన్నం కానీ ఏదో ఒక ప్రసాదం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాను. ఫస్ట్ 4 ఇయర్స్ కూడాను నార్మల్గా ఎలా అంటే ప్రసాదాలు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని కదా. అంటే లాస్ట్ 5th ఇయర్ నుంచి 5th ఇయర్, ఈ ఇయర్ 6th ఇయర్, 5th ఇయర్ నుంచి అయితే మాత్రం నేను కథ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడే నేను కలసం పెడదాం అనుకున్నానండి, అంటే రాగి చెంబు అవన్నీ ఉన్నాయి, కలసం పెట్టేయచ్చు. కాకపోతే మా అత్తయ్యలు గట్టే ఇప్పటి వరకు చేయలేదు కదా, ఏమో చెయ్యొచ్చో చేయకూడదు అన్న ఆలోచనలో నేనైతే ఇంకా ముందు రోజే జస్ట్ అలా ఆలోచన వచ్చింది. కాకపోతే ఇంక నేనైతే కలసం పెట్టలేదు. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, ఒక మంచిగా సెటిల్ అయిన తర్వాత పెట్టుకుందామని అనుకున్నాను అనమాట అప్పుడే. ఇంకా కాకపోతే అంటే మా కిందింటి ఆవిడ చెప్పారనమాట కథ చదివితే చాలా మంచిదని చెప్పి. సో అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా అంటే లాస్ట్ ఇయర్ కథ చదివాను కదా, అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా కథ అయితే చదివాను అనమాట. మ్యాక్సిమం మీరు ఎవరైనా సరే కలసం లేకుండా పూజ చేసుకున్నట్టయితే కథ అయితే చదువుకోవచ్చు అనిపించిందండి నాకు. ఎందుకంటే కథ చదవకుండా నార్మల్గా ప్రసాదాలు పెట్టేసి పూజ చేస్తే అది వ్రతంలా అనిపించేది కాదు నాకు. లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత మాత్రం నాకైతే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంటుందండి. సో మీలో ఎవరైనా కనుక ఇప్పటికీ కూడా చెయ్యకపోతే ఆన్వాయితీ లేకపోయినా సరే జస్ట్ నార్మల్గా కలసం పెట్టుకోకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో మాకు ఆన్వాయితీ లేదు, కాకపోతే మేము మా మట్టుకు మేమే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. సో మా అత్తయ్యలనే కాదు, మా ఊర్లో మా పెద్దమ్మ పిన్ని వాళ్ళు కూడాను వాళ్ళకి ఇంతకుముందు ఆన్వాయితీ లేదు, మా నాన్నమ్మ వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కలసం పెట్టి ఏదైనా ఒక కాసు కానీ బంగారం వస్తువు కానీ ఏదో ఒకటి కొనుక్కొని వ్రతం అయితే చేస్తున్నారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది మేము ఎప్పుడైనా అంటే నేను ఎప్పుడైనా కలసం పెట్టయితే చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. ఇప్పుడులోని చాలామంది అందరి ఇంట్లో కూడా వ్రతాలు మంచిగా ఇలాగ కలసం పెట్టే చేస్తున్నారు, ఎవరిష్టం వాళ్ళదనమాట. సో నేనైతే ఇలాగ అమ్మవారికి చీర తీసుకున్నాను కదా, చీర కూడా జస్ట్ 2 డేస్ ముందే వెళ్ళితే ఇక్కడ జగిత్యాలలోనే షాపింగ్ చేశాను అనమాట. సో చీరతో పాటు బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడాను ముందు రోజే వెళ్ళి తీసుకున్నాను. అమ్మవారికి ఒకటి, 5 ముత్తైదువులకి 5 పీసులు అనమాట, మొత్తం 6. ఇంకొకటి వచ్చేసి పీఠం మీద వేయడానికి ఆల్రెడీ ఒకటి ఇంట్లో కొత్తది ఉంది, సో అదే అయితే వేస్తాను పింక్ కలర్. అండ్ నెక్స్ట్ పీట పెట్టుకున్న తర్వాత కింద ముగ్గు వేసుకుంటాం కదా, చూపించాను పసుపు రాసి ముగ్గు పెట్టుకున్న తర్వాత పీట పెట్టుకున్నాను. సో పీటకు కూడా పసుపు రాసి ముగ్గు పెట్టుకున్న తర్వాత దాని మీద అయితే బ్లౌజ్ పీస్ వేస్తాను నేను. బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద మనం కొంచెం బియ్యం వేసి అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహము, దాంతోపాటు ఫోటో కూడా పెట్టుకొని ఫొటోస్కి ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అమ్మవారి విగ్రహం అయితే నేను రీసెంట్గా తీసుకున్నాను, ఇంతకుముందు ఇత్తడిది ఉండేది, సో అది కూడా ఉంది, అది ఇప్పుడు
దేవుడి మూల అంటే దేవుడిది బల్ల పెట్టాను కదా, సో అందులోనే ఉంచేసుకున్నాను. వెండి విగ్రహం అయితే నేను ఇప్పుడు పూజలో పెట్టుకున్నాను అనమాట. సో దానికి అప్పుడప్పుడు శుక్రవారం అయితే నేను కుంకుమ పూజ కానీ 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, సో అవి చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో మొన్న లాస్ట్ సెకండ్ శుక్రవారంకి చేశాను. సో అదే విగ్రహము మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రీసెంట్గా నేను ఏనుగులు కూడా తీసుకున్నానండి. అమ్మవారి విగ్రహం పక్కన ఏనుగులు ఉంటే చాలా మంచిదంట. ఒకవేళ ఏనుగులు లేనట్టయితే పసుపు కొమ్ములు కానీ చెరుకు ముక్కలు కానీ పెట్టుకుంటారంట. సో లాస్ట్ ఇయర్ అయితే నేను అవే పెట్టుకున్నాను, ఎందుకంటే ఏనుగు విగ్రహాలు కూడా నా దగ్గర ఉండేవి కాదు. సో మొన్న రీసెంట్గా ఎలాగో తీసుకున్నాను కదా అని చెప్పి అయితే ఈసారి ఫస్ట్ టైము దేవుడి మూలు కూడా ఇప్పటివరకు పెట్టలేదు. అంటే ఏనుగులు దేవుడి దగ్గర పెడతారో లేదో తెలియదు నాకు, అందుకని చెప్పి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది అవి పెట్టిన తర్వాత. ఇంకా మొన్నే అవి తీసుకునేటప్పుడు నేను వెండి పువ్వులు కూడా తీసుకున్నానండి. ఈసారి అయితే మాత్రం ఇప్పుడు 3వ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు 108 అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు వెండి పువ్వులతో అయితే చేసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. మొత్తం కదంతా కూడా నేనే చదువుకున్నానండి. అంటే మా వారు ఉండేటప్పుడు చేసుంటే మాత్రం కొంచెం త్వరగా అయిపోదును. ఇప్పుడు కొంచెం లేట్ అయిందనమాట, నేను కొంచెం స్లోగా చదువుతూ ఉంటాను. సో ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే వంటలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రం రైస్ ఒకవైపు పెట్టాను కదా, సో రైస్ పక్కన కుక్కర్లోనే ఏవైతే ఒకవైపు కుక్కర్ ఒకవైపు రైస్ పెట్టుకున్నాను అనమాట. పులిహోరకి రైస్ ఉడికిపోయిన తర్వాత ఒకవైపు వచ్చేసి ఫస్ట్ కాబోలి కొమ్ము శనగలు పెట్టాను. 2 అయిపోయిన తర్వాత కొమ్ము శనగలు తీసేసి శనగపప్పు పెట్టాను అనమాట, అంటే బూరెల కోసం. సో పులిహోరకి రైస్ ఉడికిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి పరమన్నంకి అనమాట ఇంకా రైస్ పెట్టాను. సో అది ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వంటకాలు కూడా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లోని బూర్లు గారెలు వేస్తానమాట ఆయిల్ పెట్టుకొని. సో ఈ బూర్లు గారెలు అయిపోతే ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయినట్టే. అయితే మొత్తం అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశానండి. ఆ తర్వాత ప్లేట్లోకి పెట్టేసి ఇక్కడ నేను వెతికానండి. అంటే అమ్మవారికి ప్రసాదం వచ్చేసి మనము అరిటాకుల్లో పెడితే చాలా మంచిదని నేను విన్నాను. మనం పీట మీద కూడా అరిటాకు పెట్టుకొని దేవుడిని పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎతికాను, చాలా వరకు అస్సలు దొరకలేదనమాట. మామిడి కొమ్మలు కూడా నాకు దొరకలేదు. ఇంకా కొంచెం ఊరు దాటి వెళ్తే చెట్లు ఉంటాయేమో, నాకు ఉంటాయి ఖచ్చితంగా, కాకపోతే ఇంకా నేను అంత వెళ్ళలేదన్నమాట. సో ముందు రోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట, ఈరోజు వేసుకున్నాను కదా. సో ఆ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా దానికి ఆ శారీకి ఫాల్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికే ముందు రోజు సరిపోయింది నాకు. ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలన్నీ కూడాను అమ్మవారి పీట దగ్గర పెట్టడానికి రెడీ చేసుకున్నాను. తర్వాత నేను డైలీ పూజ చేసుకునే దగ్గర కూడాను పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు, ఎందుకంటే నేను కొంచెం లెగడం లేట్ అయిపోయింది అనమాట. తెలివి వచ్చింది అంటే అలారం పెట్టుకున్నాను, ఇంకా అనుకోకుండా నేను పడుకునిపోయాను అనమాట. కరెక్ట్గా 5కి లేచి ఉంటే మాత్రం టైంకి అయిపోదును. సో ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను అనమాట, అమ్మవారికి పూజ చేయడానికి, కథ చదవడానికి గట్టాను రెడీ అవుతున్నాను. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను చూడండి. నేను ఇంకా ప్రస్తుతానికైతే మా ఇంట్లో కూడా దీపం ఏం పెట్టుకోలేదు. నేను ఏం చేస్తానంటే ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటప్పుడు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా పూజ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ దీపం పెట్టేసి ఫస్ట్ హారతి ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను. ఈ రోజు అయితే నేను ఈ సెమీ గద్వాల్ పట్టు శారీని అయితే కట్టుకుంటున్నాను అనమాట. సో ఇదైతే నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాను, దాన్నంతా కూడాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి. సో దీనికి ఏమొచ్చి నేను ఇలాగ కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను. మగ్గం వర్క్ కన్నా బడ్జెట్లో అయిపోతుంది కదా, ఇంకా ఈ వర్క్ ఈ శారీకి సూపర్ మ్యాచ్ అయితే అయ్యిందనమాట. సో మనకి శారీ ఏ కలర్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్లోని నేను బ్లౌజ్ తీపింగ్ చేసి వచ్చి ఈ డిజైన్ అయితే వేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో బ్యాక్ నెక్ అయితే ఇది, హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయి. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. దీంతో పాటు నేను ఒక 2 బ్లౌజ్ కూడా తీసుకున్నాను, వాటిని కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ శారీని కట్టుకుంటాను. ఈ శారీతో పాటు కొంచెం అయితే రెడీ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కాబట్టి. సో నేనైతే ఒక 5 ముత్తైదువులకి అయితే పల్దానం ఇస్తున్నాను అనమాట. సో 5 కూడాను ఎవరిని పిలుద్దామని అంటే ఒక 2 అయితే ఇక్కడ ఉన్నారు, మా పక్కింటి ఆవిడ, మా ఓనర్ ఆంటీ. సో ఇంకొక 3 పిలుస్తాను, సబ్స్క్రైబర్స్నే పిలుద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా శ్రావణ్ అనేసి మొన్న బయటకు వెళ్ళాం కదా, వాళ్ళ మమ్మీ ఒకరిని పిలుస్తాను. ఇంకొకరు వచ్చేసి ఇక్కడ ఇంకొకరు ఉన్నారులేండి. సో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో ప్రసాదాలు అయితే మాత్రం టైంలో కంప్లీట్ అయిపోయాయి, కాకపోతే కొంచెం క్లీనింగ్ అంటే దేవుడి సామాన్లు అవన్నీ కూడా వెండివి ఇంకా ఇదేంటి రాగివి ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేయడం వల్ల లేట్ అయిపోయింది అనమాట.
ఇంక మా వారైతే ఇంకా టైంకి డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మోక్ష మాత్రమే ఉన్నాము. ఇప్పుడు కథ అయితే నేనే చదువుతాను అనమాట. హలో అండి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, చాలా సింపుల్గా నాకు వచ్చినట్టు నేనైతే రెడీ అయ్యాను అనమాట. సో మొత్తం శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం నేను ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎప్పటి నుంచి వేసుకోవాలనుకుంటున్నాను. సో దీని మీద ప్లెయిన్ బాగా సెట్ అవుతుంది అనిపించి ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మెడలోని ఒక నల్లపూసలు అయితే వేసుకొని వచ్చేస్తాను. సో ఇదనమాట, చాలా సింపుల్గా. నాకు ఎందుకో ఇంకా రోల్డ్ గోల్డ్ అయితే ఇంకా ఈరోజు వేసుకోవాలనిపించట్లేదు మెడలోని, అందుకని చెప్పి జస్ట్ నా నల్లపూసలు అయితే వేసుకున్నాను. ఇంకా ఇది వేసుకోవచ్చు, మోక్ష వేసుకునేది, కాకపోతే ఇంకా ఇలా సింపుల్గా ఉండాలనిపిస్తుంది అనమాట. ఈరోజు చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇయర్ రింగ్స్ ఇవి కొంచెం హెవీగా ఉన్నాయా, గాజులు అయితే చాలా బాగా మ్యాచ్ అయ్యాయి కదా. సో ఇప్పుడైతే మనది బాగా లేట్ అయిపోయింది, పూజ అయితే కథ చదవడం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ రూమ్లో పూజ పెట్టేస్తే, మోక్ష అంకుల్ మామిడి కొమ్మలు ఇస్తానన్నారు తీసుకుని రా. నేనైతే ప్రతి సంవత్సరం ఎలా పెడతానో అలానే పెట్టుకున్నానండి. సో అక్కడ వినాయకుడు పెట్టాను, వినాయకుడు అమ్మవారి కుంకుమ పూజ చేశాను అనమాట. సో అది కూడా పెట్టుకున్నాను. మొత్తం 5 ముత్తైదువులకి కూడాను 5 ప్రసాదాలు ఇస్తాను. ఇంకో ఏమొచ్చి మనకి జాకెట్ పీస్, ఆకు చెక్క, పల్లం అనమాట. ఇవి వచ్చేసి వెండివండి, ఇది ఏనుగులు అనమాట. ఇంత లాస్ట్ ఇయర్ నేనేమో ఇది వెండి ఏనుగులు లేవు నా దగ్గర. సో అయితే పసుపు కొమ్ములు పెట్టుకున్నాను. సో ఇయర్ మొత్తానికి వెండి ఏనుగులను అయితే కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ అమ్మవారికి గాజులు, ఇచ్చారా బయట పెట్టు. సో అమ్మవారికి డజన్ గాజులు పెట్టుకున్నాను. అమ్మయ్య పువ్వులు పెట్టుకునేస్తాను. మొత్తం అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అంటే ఈ మా ఇంట్లోని సపరేట్గా దేవుడు రూమ్ అయితే ఏం లేదండి. దేవుడికి ఒక బల్ల లాంటిది కూడా ఏమీ లేదనమాట. షెల్ఫ్లోనే కిచెన్లోనే ఇంతకు ముందు ఉండే వాళ్ళు పెట్టుకునేవారంట. కాకపోతే నాకు ఎందుకో షెల్ఫ్లో పెడితే అంతగా నచ్చదండి. అందుకని చెప్పి నేను ఇంతకుముందు వైజాగ్లో ఉండేటప్పుడు ఈ ర్యాక్ అయితే నేను సామాన్లు ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. సో దాన్నే నేను ఇలాగ దేవుడిని అంటే దేవుడి మందిరం లాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నాను నేను ఇంకా దాని చుట్టూ కూడా ఒక వాల్పేపర్ లాంటిది వేద్దాము వుడ్ కలర్ది అని అనుకుంటున్నాను. వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. మొన్న అంటే లాస్ట్ శుక్రవారమే మొత్తం ఇదంతా కూడా సెట్ చేసుకున్నాను అనమాట. దేవుడి అంతా కూడా క్లీన్ చేసుకొని నెక్స్ట్ అక్కడ ఎప్పుడు డైలీ ఎక్కడైతే పూజ చేస్తానో అక్కడ పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకొని కథ చదువుకొని అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేను పూజ చేసుకుంటున్న ర్యాక్ గురించి అడిగారు కదండి, అదైతే నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. మొత్తం మనకి 5 షెల్ఫ్స్ అనేవి వస్తాయన్నమాట. దగ్గర ఒక 6 feet వరకు ఉంటుంది, 5.5 feet. నాకైతే అది 2500 పడింది అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే జరిగింది అనమాట. సో చాలా బాగా అయితే అయ్యింది. ఆల్రెడీ అంటే ఛార్జింగ్ లేదు, ఇద్దరికైతే వాయినాలు ఇచ్చేసాను అనమాట. ఇంకా 3 ఉన్నారు. సో 3కి ఇవ్వాలి. ఒకరైతే వస్తానని చెప్పారు, ఇంకొక 2 ఎవరికి ఇద్దామా అని చూస్తున్నాను నేను. కాల్ అంటే ఫోన్ చేయాలన్నమాట సబ్స్క్రైబర్స్కే. సో అదనమాట. సో నేనైతే ఇలా చేసుకున్నానండి ఇయర్ పూజ. సో అమ్మవారికి జస్ట్ చాలా చిన్నగా పీఠం వేసుకొని దానిపైన బియ్యం వేసి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. దానికి ఇక్కడ ఆకులు ఇంకా పత్రిలు ఏమి దొరకవు అనమాట. మామిడి కొమ్మలు కూడా ఈరోజు పొద్దున్న ఓనరంకులు తెచ్చిచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇలాగా ముందు ఒక చిన్న విగ్రహం ఉంటే విగ్రహంకి ఇక్కడ పసుపు గణపతిని చేశాను. ఇంకొక వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను. ఇంకా నేను చేసిన వంటలు ఇంకా పళ్ళు అనమాట. ఒక 5 రకాల పళ్ళు, ఒక 5 రకాల వంటలు చేస్తాను ప్రతి సంవత్సరం. ఇంకా దేవుడికి చీర, ఇంకా వాయినాలు అనమాట. ఇంకా వాయినాలకి ఇస్తాను కదా అదే వాళ్ళకి ఇస్తాను కదా ఇది తాంబూలంతో పాటు నేను చేసిన వంటల్లోని కొన్ని అయితే ఇస్తానన్నమాట, ఒక ప్రసాదం లాగా. సో ఇది కూడా ఆన్వాయితీ లాగా చేసుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను కాబట్టి ఇంకా కొబ్బరికాయ అయితే ఇంకా కొట్టలేదు, పూజ అయిపోయిన తర్వాత కొట్టాలి కదా. ఇప్పుడు 2 o'clock మా వారు వస్తారనమాట. అతను కూడా ఏం తినలేదు, నేను ఏం తినలేదు. అతను వచ్చినంత వరకు వెయిట్ చేసి కొబ్బరికాయ కొట్టేసి దీపం దండం పెట్టుకుందామని చెప్పి అయితే ఇంకా అలాగా వెయిటింగ్ అనమాట. సో మీరు కూడా మీ పూజని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా
సో ఈ శారీ గట్ట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. సో చాలా 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 బాగుంది అనిపిస్తుంది. శారీ కూడా బాగుంది. ఇంకా హెయిర్ స్టైల్ కూడా కొంచెం విగ్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మనకి హెయిర్ కొంచెం కదా. సో అదనమాట. వావ్, ఇంత చుట్టుంటే చాలు నాకు. మోక్ష అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మోక్ష ఫస్ట్ పట్టు లంగా జాకెట్ వేసుకుంటాను అన్నది, కాకపోతే ఆ లంగా కొంచెం పొట్టు అయిపోయింది. మోక్ష ఈ మధ్యన బాగా హైట్ అయిపోతుంది త్వరగా. సో ఇంకా దానికైతే ఆ ఫ్రాక్ ఇచ్చేసి వేసుకోమని చెప్పాను. ఈలోపు మా వారైతే వచ్చారు కదా, ఇంకా మధ్యాహ్నం 2 o'clockకి రోజు లంచ్కి అయితే వస్తారనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటున్నారు ఇప్పుడు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం అక్షింతలు ఇచ్చేసి పూజ అయిపోయిన తర్వాత మన హస్బెండ్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. సో అదైతే ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మోక్షకు కూడాను మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకోమని చెప్పాను వాళ్ళ డాడీ దగ్గర. ఇంకా తర్వాత మేము కొబ్బరికాయ అయితే కొట్టేశాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమైతే భోజనం తిన్నామన్నమాట. సో ఈరోజు అయితే మాత్రం అసలు ఉప్పు కారం అవేం చూడం కదండి మనము ప్రసాదాలు చేస్తున్నప్పుడు. అన్నీ కూడాను అంటే పరమాన్నంలో బెల్లం కానీ పులిహోరలో సాల్ట్ కానీ అన్నీ సరిపోయాయండి. బూరెల్లో కూడాను తీపి మొత్తం అంతా మనము మెజర్మెంట్స్తో చేస్తానన్నమాట నేను ప్రతిదీ కూడాను. పులిహోర పరమాన్నం కాకుండా బూర్లు. సో అన్నీ కూడా కరెక్ట్గా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఇంకోటి ఏంటంటే బూర్లు కానీ గారెలు కానీ నేను ఇలాంటి ఈరోజు సక్సెస్ఫుల్గా డే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న నుంచి మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం మా వారితో భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ కూడా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఇక్కడ కొంచెం పరిచయమైన వాళ్ళ దగ్గర నుంచి అయితే వాయినాలు తీసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడికి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూడాను వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, ఇంకా కొత్త కదా. సో అందుకని చెప్పి అయితే వీడియోస్ ఏమీ తీయలేదు. ఇక్కడ పెట్టాను కదా 5 వాయినాలు. సో అవన్నీ కూడాను వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఇంకా వాటితో పాటు ప్రసాదం అనమాట, నేను చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు దేవుడికి మళ్ళీ కూడాను దీపం పెట్టేసుకుంటాను నేను. ఇంక ఇక్కడ పెట్టే ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు తీసేస్తాను అనమాట. ఇప్పుడు తీసేసి మళ్ళీ కొత్తగా పళ్ళు పెడతాను, ఓన్లీ పళ్ళు మాత్రమే పెడతాను. ఇంకా ఒత్తులు పొద్దున పెట్టినవన్నీ తీసేసి ఇంకా చీర అలానే ఉంచేస్తాను. ఆ వాయనం కూడా అలానే ఉంచేస్తాను. ఇంకా ఇక్కడ ఉండే పొద్దున్న పెట్టిన ఫ్రూట్స్ ఇంకా ప్రసాదం అంతా కూడా తీసేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు దీపం పెట్టుకుంటాను. సో వీడియో మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చిన్నపిల్లలకి కూడాను వాయినాలు ఇస్తారంట. సో నాకైతే తెలీదు. ఇంకా ఎలాగో ఇప్పటి వరకు 6 మెంబర్స్కి ఇచ్చాను నేను. సో మోక్షతో కలిపి 7 మెంబర్స్ అనమాట. సో మోక్షకి ఇప్పుడైతే మనము వాయనం ఇవ్వబోతున్నాం. దేవుడి దగ్గర చుట్టూ కూడా నక్షింతలు ఇంకా ఇవి అవి పడిపోయిన ఉంటాయి కదండి. సో అవన్నీ కూడాను క్లాత్తో తీసేసి మనం చీపురుతో అయితే తుడకూడదంట. చుట్టూ అంతా కూడాను ఇల్లంతా కూడా చీపురుతో తుడిసేసి ఈ అమ్మవారి దగ్గర మాత్రమే క్లాత్తో అయితే తుడాలంట. సో అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పొద్దున్న పెట్టిన పళ్ళు ఇవన్నీ కూడా తీసేసానండి. తీసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత పొద్దున్న పెట్టిన ప్రసాదాలు ఏవి ఉంచకుండా కూడాను ఓన్లీ అట్టుపళ్ళు మాత్రం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు కదా, ఇంకా మళ్ళీ కింద పెట్టుకోవాలని చెప్పి అయితే ఇంకా అట్టుపళ్ళు పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత మోక్షకు కూడా వాయినం ఇద్దామని చెప్పి అయితే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. సో ఏం లేదు, మోక్ష అడిగింది అనమాట. పొద్దున్నే పసుపు రాసి బొట్టు పెట్టానండి. కాకపోతే ఇంకా ఎలాగో 6 మెంబర్స్కి ఇచ్చాను కదా వాయినం, అంటే పిలిచాను, ఒకరు ఎక్స్ట్రాగా వచ్చారనమాట. సో అందుకని చెప్పి మోక్షకు కూడా ఇచ్చేస్తే 7 మెంబర్స్ అయిపోతారు కదా అని చెప్పి అయితే అనుకున్నాను. అప్పుడు మోక్షకు మంచిగా పసుపు అంటే మొహం కాలు చేతులు కడుక్కొని రమ్మని చెప్పాను. చక్కగా కాలికి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మా మోక్ష చిట్టితల్లికి అయితే వాయనం ఇచ్చాను అనమాట. సో ఎవరికైనా ఇవ్వచ్చు అంటండి. మన వైపు అయితే మాత్రం ఇలాగ పిల్లలకి పిల్లవని వాళ్ళకి ఇవ్వలేదు నేను చూసినంత వరకు. ఇవ్వరు కూడాను నాకు తెలిసి. మరి ఇస్తారో ఎవరు నాకైతే తెలీదు. నేను చూసినంత వరకు అయితే ఇవ్వలేదు. సో ఇక్కడైతే పిల్లవని వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకు కూడా కన్యా వాయనం అని చెప్పి ఇస్తారంట. సో అలాగా అందుకని చెప్పి మోక్షకి చెప్పాను. మోక్ష ఫుల్ హ్యాపీ అనమాట.
సో బొట్టు పెట్టిన తర్వాత వాయనం అయితే ఇచ్చేసాను నేను. గట్టి చెప్పాలి. పుచ్చుకుంటున్నామ్మా వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు నైట్ డిన్నర్ కోసం అయితే మధ్యాహ్నం చేసిన పులిహోర, పరమాన్నం అవన్నీ ఉన్నాయి కదా, సో అవి తినేసి అయితే ఉండిపోయామన్నమాట. ఇంకా మోక్ష ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.